బీజేపీకి నెక్స్ట్ వాజ్పేయి తర్వాత అద్వానీని చూసాము, ఆ తర్వాత ఇప్పుడు మోడీని చూసాము. మోడీ తర్వాత ఎవరంటే ఏం చెప్తారు? బీజేపీ వంటి పార్టీలు నాయకుడి మీద ఆధారపడరు. మొదటి నుంచి కూడా మీరు బీజేపీ చరిత్రని మీరు పరిశీలిస్తే ఒకప్పుడు కాంగ్రెస్ కూడా నాయకుడి పైన ఆధారపడని పార్టీ. 1952లో నెహ్రూ వచ్చిన తర్వాత నుంచి ఇది ఒక నాయకుడి పైన ఆధారపడ్డ పార్టీ అయింది. కానీ బీజేపీ ఈరోజు కూడా నాయకుడి పైన ఆధారపడ్డ పార్టీ కాదు. నిజానికి బహుశా భారతదేశ చరిత్రలో పార్టీ అధ్యక్షుడు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన ఏకైక పార్టీ బీజేపీ. జనసంఘ్ బీజేపీ యొక్క అర్లియర్ అవతారం చాలామందికి తెలియదు. పార్టీ అధ్యక్షుడిని పార్టీ నుంచి తొలగించిన ఏకైక పార్టీ బీజేపీ. మీకు తెలుసునో లేదో 1960వ దశకంలో 1960లో మౌళీచంద్ర శర్మ అని బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు. ఆయన జనసంఘ్, అప్పుడు బీజేపీ కాదు జనసంఘ్ జాతీయ అధ్యక్షుడు వెళ్ళిపోయాడు, పార్టీ పోలే. బీజేపీ యొక్క తొలి అధ్యక్షుడు హత్యకు గురయ్యాడు, శ్యామాప్రసాద్ ముఖర్జీ. జమ్మూ కాశ్మీర్ జైల్లో చచ్చిపోతాడు. మొట్టమొదటి అధ్యక్షుడే పార్టీ ప్రారంభించి 52లో ప్రారంభించి 54లో మొట్టమొదటి అధ్యక్షుడు చచ్చిపోయాడు, పార్టీ ఆగలేదు. రెండవ మూడవ అధ్యక్షుడు మౌళీచంద్ర శర్మ. బహుశా మౌళీచంద్ర శర్మ కాంగ్రెస్లో మంత్రి అయిపోయాడు, బీజేపీకి రాజీనామా చేసి, జనసంఘ్కి రాజీనామా చేసి. 70వ దశకంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బలరాజ్ మధోక్ ఉండేవారు. బలరాజ్ మధోక్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్న కారణంగా పార్టీ ఆయనను తొలగించింది. 3 ఉదాహరణలు: అధ్యక్షుడిని తొలగించింది, అధ్యక్షుడు పార్టీ వదిలి వేరే పార్టీలో చేరాడు, అధ్యక్షుడు చనిపోయాడు. ఇవన్నీ కూడా బీజేపీ యొక్క మాతృక అయిన జనసంఘ్కి మొదటి 30 ఏళ్లలో అయిపోయినాయండి. అయినా కూడాను ఆ పార్టీ ఐడియాలజీ అనేది నిలబడింది. కాబట్టి బీజేపీకి నాయకత్వము అనేది కలెక్టివ్ లీడర్షిప్. వాస్తవానికి కళ్ళ ముందు మోదీ కనపడవచ్చును, కళ్ళ ముందు అడ్వానీ కనపడవచ్చును, కళ్ళ ముందు ఇంకోళ్ళు కనపడవచ్చును, లేపు ఇంకొక నాయకుడు రావచ్చును. ఈ వెనక ఉన్నటువంటి కలెక్టివ్ లీడర్షిప్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ తెర మీదకి రాకుండా పనిచేసేటటువంటి నాయకత్వం ఉంది. ఏమీ కోరుకోకుండా పనిచేసే నాయకత్వం ఉంది. నేను కార్యకర్తల గురించి అంటే నాయకులు ఉన్నారు. అటువంటి పార్టీకి నెక్స్ట్ ఎవరు అన్నటువంటి ఆలోచన ఉండదు. ఎందుకంటే ఎవరు పోయినా ఈ పార్టీ జాతీయ అధ్యక్షుడు హత్యకు గురయ్యాడండి. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పార్టీ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీయో ఆయన 1965లో రైల్లో ప్రయాణం చేస్తుంటే 3rd క్లాస్లో ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే హత్యకు గురయ్యారు. మొగల్సరాయ్ రైల్వే స్టేషన్లో చచ్చిపోతే ఇప్పుడు దాన్ని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే స్టేషన్గా ఇప్పుడు మార్చారు. ఒక పార్టీ అధ్యక్షుడు చచ్చిపోయాడు. ఒక నంబాళ కేశవరావు చనిపోతే ఈ పార్టీ వెన్నెముక విరిగిపోయిందా అని చర్చిస్తున్నారు. ఈ పార్టీకి 1970 వచ్చాడు. 1950 to 70 20 ఇయర్స్లో 4 ప్రధాన నాయకులు చనిపోయారు, పార్టీ వదిలారు, పార్టీని తొలగించింది. ఇన్నైనా కూడా ఈ ఐడియాలజీ ఈరోజు ఈ బలంతో ఈ శక్తితో ఉండగలిగింది. కాబట్టి ఇది నాయకుడి పైన ఆధారపడ్డ పార్టీ కాదు, ఇది ఒక వ్యక్తి పైన ఆధారపడ్డ పార్టీ కాదు. కాబట్టి బీజేపీలో నెక్స్ట్ ఎవరు అన్నటువంటి ఆలోచన బహుశా స్పెక్యులేషన్ చేయడానికి బాగుంటుంది, కానీ చాలా అనూహ్యమైనటువంటి వ్యక్తి ఎవరో రావచ్చు మనం చెప్పలేం. 2009లో అద్వానీని ప్రొజెక్ట్ చేశారు. 2013 ఎండ్ వరకు బీజేపీకి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు తెలియదు. బట్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అన్నటువంటి విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఐడియాలజీ ఆధారంగా, ఒక ఆలోచన ఆధారంగా, వ్యవస్థ ఆధారంగా నడిచే పార్టీలకు నాయకుడు ఎవరు అన్నది, లేకపోతే రష్యాలో లాగా ఒకరినొకడు చంపేసుకోవడం, ట్రాట్స్కీని చంపడము, లేకపోతే మావో జెడాంగ్ లిన్బియావోని చంపడము, ఈ తరహా ఉండదు. బీజేపీ యొక్క ఆలోచన విధానం నాకు అర్థమైనంత మేరకు ఆ రకంగా ఉండదు.